welcome to my channel. Today we are discussing important examples అన్నమాట. ఇవి 2 marks చాలా important. Consider the following information regarding the number of men and women workers in the factories 1 and 2 and 3. ఇక్కడ వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, represent the above information in the form of 3:2 matrix. What does the entry in the third row and 2 column represent? ఓకేనండి, 3:2 మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేయమన్నారు. ద ఇన్ఫర్మేషన్ రిప్రజెంటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3:2 మ్యాట్రిక్స్ అనాలి. 3:2 అనకూడదు. ఓకే, అంటే 3 rows ఉండాలి, 2 columns ఉండాలన్నమాట. ఇలాగ 30, 25, 27, 25, 31, 26 అని ఇలా రాసేసా. ద ఎంట్రీ ఇన్ ద థర్డ్ రో అండ్ 2 column. థర్డ్ రో 2 columnని ఏంది, ఇది థర్డ్ ఫ్యాక్టరీ అనమాట. అదేం ఫ్యాక్టరీ, ఉమెన్స్ వర్కర్స్ అనమాట. ద ఎంట్రీ ఇన్ ద థర్డ్ రో అండ్ సెకండ్ కాలమ్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ 3. వాడు చెప్పాడు, ఏమని చెప్పాడు, వాట్ డస్ ద ఎంట్రీ ఇన్ ద థర్డ్ రో అండ్ సెకండ్ కాలమ్. థర్డ్ రో అండ్ సెకండ్ కాలంలో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఉమెన్ వర్కర్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇన్ ఫ్యాక్టరీ 3. ఓకే, ఇంకా 3 వచ్చేసి ఎగ్జాంపుల్ 2 వచ్చేసి, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ 8 elements, వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్ ఇట్ క్యాన్ హ్యావ్. వీ నో దట్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m×n, ఇట్ హ్యాస్ mn ఎలిమెంట్స్. అంటే ఒక మ్యాట్రిక్స్ ఆర్డర్ అనేది m/n ఉంటే ఇట్ హ్యాస్ mn ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏం ఫైండ్ చేయాలి, పాసిబుల్ ఆర్డర్స్ ఆఫ్ 8 ఎలిమెంట్స్కి ఫౌండేట్ చేయాలి. కాబట్టి ఏది అంటే 8×1 ఒకటి ఒక పాసిబుల్ పేరు, 1×8 2×4 4×2 కదా. అలా పాసిబుల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి అయితే, హెన్స్ పాసిబుల్ ఆర్డర్స్ ఆర్ 1×8, 8×1, 4×2, 2×4. ఇవనేది పాసిబుల్ ఆర్డర్స్ అనమాట. ఎగ్జాంపుల్ 2లో ఇది డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్ 3, ఈ 3 ఇంపార్టెంట్ అండి. దీని బేస్ మీద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇది మంచిగా నేర్చుకోండి. Construct a 3/2 matrix whose elements are given by aij equal to half I minus 3j. In general 3/2 matrix given by అంటే constructed 3/2 matrix అన్నాడు కాబట్టి జనరల్ ఫామ్ ఏమిటనమాట, a11 అంటే 3 rows ఉండాలి, 2 columns ఉండాలి. కాబట్టి a11, a12, a21, a22, a31, a32 అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి 3 ఉన్నాయి, ఈ కాలమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 3×2 అని రాస్తాం. అది వాడు కన్స్ట్రక్ట్ చేయమంది, ఇది అయిపోయింది. హూజ్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై, ఈ ఎలిమెంట్స్ని ఫౌండేట్ చేయాలి. అంటే a11 ఫౌండేట్ చేయాలి, a12, a21, a22, a23, a31, a32 ఇవన్నీ ఇక్కడ ఐ ప్లేస్లో 1 అని, జే ప్లేస్లో 1 అని. అది ఏ ఫౌండేట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు a11 ఫౌండేట్ చేస్తున్నాం అనుకున్నాం, ½ ఇంటూ 1 మైనస్ 3×1, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి, రో కూడా 1, కాలం కూడా 1 కాబట్టి ఇలా సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ చెప్పేసి ఒకసారి చెక్అవుట్ చేయండి. తర్వాత ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఈస్ గివెన్ బై అని పెట్టేసి ఏ ఈక్వల్ టు ఫస్ట్లో a11 ఎంత వచ్చింది, తర్వాత a12 ఎంత వచ్చింది, ఈ ఫామ్లోనే ఏ వాల్యూస్ అయితే వచ్చినాయో ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ రాసేయాలి. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ నేను డిస్కస్ చేశాను, అదొకసారి నేను లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే, డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇక్కడ దాకా చెప్పేశాను అనమాట. ఎగ్జాంపుల్ 4, 5 షార్ట్స్లో ఇచ్చేసాను, అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్.